కనిపిస్తుంది. ఓకే. సో ఈ 20 టాపిక్స్ కాకుండా మనం ఇంకేదైనా వచ్చినా కానీ ఫర్దర్ గా యాడ్ చేస్తాం. సో బై ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మీకు జీరో నాలెడ్జ్ నుంచి మీరు వెళ్ళే కల్లా నోట్ చేసిన సర్వర్ ని ఏపీఐ ఎలా క్రియేట్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, అండ్ డేటాబేస్ ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ రిక్వెస్ట్ ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి. సో వాటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. అండ్ దీనికి ప్రీ రిక్వెజిట్స్ ఏంటంటే ఏదో మీకు జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ కానీ వచ్చి ఉండాలి. సో మనం ఈ సిరీస్ జావా స్క్రిప్ట్ లో చెప్తున్నాం. మన దాంట్లో ఆల్రెడీ టైప్ స్క్రిప్ట్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. సో ఒకవేళ మీరు అది కావాలనుకుంటే ఆ వీడియోస్ అయినా రిఫర్ చేసుకోవచ్చు. ఒక జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్ మోస్ట్లీ సిమిలర్ గా ఉంటే ఓన్లీ టైప్స్ కాడ మనకి ఏంటంటే టైప్ స్క్రిప్ట్ ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తుంది, ఖచ్చితంగా ఈ టైప్ నే వాడాలని. అదే మనకి జావా స్క్రిప్ట్ లో ఏంటంటే టైప్ ఏ టైప్ ఇచ్చినా కానీ డైనమిక్ గా అది ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఇది కీ డిఫరెన్స్ అనమాట రెండింటి మధ్య. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే కోడ్ సిమిలారిటీ అంతా సేమ్ ఉంటుంది. ఓన్లీ మనకి ఆ టైప్స్ కార్డ్ వచ్చేసి డిఫరెన్స్ వస్తుంది. అండ్ అంతకు మించి అయితే మనకి ఏమి రాదు, మిగతాదంతా యాస్టిస్ గా ఉంటుంది. సో ఫస్ట్ అసలు మనం బ్యాక్ ఎండ్ అంటే ఏందో నేర్చుకుందాం. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాం. సపోజ్ ఫ్రంట్ ఎండ్ మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు, మొబైల్లో చేసుకోవచ్చు, వెబ్ లో చేసుకోవచ్చు, డెస్క్టాప్ లో ఎక్కడ చేసుకున్నా కానీ ఈ బ్యాక్ ఎండ్ అనేది మాత్రం సిమిలర్ గా ఉంటుంది అనమాట. బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్ అనేది ఎటువంటి చేంజ్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏపీఐ రాస్తే దాన్ని మొబైల్ యాప్ లో వాడొచ్చు, అండ్ వెబ్ యాప్ లో వాడొచ్చు, డెస్క్టాప్ యాప్ లో వాడొచ్చు, ఐఓటీలో వాడొచ్చు, ఎక్కడైనా వాడొచ్చు. ఏపీఐ అనేది మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ప్లాట్ఫామ్స్ అనేది మారుతాయి అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ డేటా వచ్చింది. ఇదే మనం ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసినా కానీ సేమ్ ఇదే డేటా మనకు వస్తుంది. డేటా అనేది మాత్రం మనకి చేంజ్ అవ్వదు. సో ఎవ్రీథింగ్ అనేది ఆ ఎండ్ పాయింట్ అనేది సేమ్ ఉంటుంది. జస్ట్ పారామ్స్ కానీ కొన్ని కానీ చేంజ్ అవుతాయి. అండ్ మనకి డేటా అనేది సేమ్ వస్తుంది అనమాట. సో ఇదనమాట. ఇదేంటంటే మనకి డేటా అనేది మాత్రం ఎవ్రీవేర్ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మాత్రం ఏపీఐ మాత్రం మోస్ట్లీ మనకి కాన్స్టెంట్ ఉంటుంది. కొన్ని కేసెస్ లో మనం డిఫరెంట్ ఏపీఐస్ క్రియేట్ చేసుకుంటూ బట్ ఎన్విరాన్మెంట్ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. అది అండ్ బ్యాక్ ఎండ్ ఏపీఎస్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే నాకు ఈ డేటా వచ్చింది. సో ఈ డేటా మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీకు ఇంకో వేరే డేటా వస్తుంది, ఇంకొకరు ఓపెన్ చేస్తే ఇంకొక డేటా, ఒక్కొక్కరికి ఒక్కో డేటా వస్తుంది. ఇదంతా ఎట్లా పాసిబుల్ అంటే బ్యాక్ ఎండ్ ఏపీఐ వల్ల పాసిబుల్ అనమాట. అది మన ప్రిఫరెన్స్ ని నేను ఆల్రెడీ నా అకౌంట్ తో లాగిన్ అయ్యా. సో నా 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 అకౌంట్ లో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా పర్చేజ్ చేసిన ఆ రికమెండేషన్ సెర్చ్ చేసిన వాటన్నిటిని బేస్ చేసుకొని నాకు వస్తుంది. మీరు అంటే హిట్ చేసే ఏపీఎస్ సేమ్ అండ్ అక్కడ ప్రిఫరెన్సెస్ బట్టి మారుతుండదు అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఏంటంటే జస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లు ఎట్లా చేస్తారంటే ఇక్కడ ఒక ఇమేజ్ కంటైనర్ పెడతారు అండ్ ఒక మోడల్ నుంచి యూఆర్ఎల్ తెచ్చి లోడ్ చేస్తారు. వాళ్ళకి అక్కడ ఏ యూఆర్ఎల్ వచ్చిందని వాళ్ళకి సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తారు. ఇట్లా హోమ్ స్క్రీన్ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి పెడతారు. బ్యాక్ ఎండ్ డేటాని ఏపీఐని హిట్ చేస్తారు. ఏదైతే డేటా వచ్చిందో అక్కడ ప్లేస్ అవుతుంది. అదే కానీ ఇప్పుడు సపోజ్ నాకు ఒక యూజర్ ఇంటర్ఫేస్, మీకు ఒక యూజర్ ఇంటర్ఫేస్, ఇంకొకరికి అట్లా ప్రతి ఒక్కరికి ఒక యూఐ క్రియేట్ చేయరు. మోస్ట్లీ అందరికి సిమిలర్ యూఐ ఉంటుంది. బ్యాక్ ఎండ్ డేటా చేంజ్ చేస్తే బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటాని వాటి పారామీటర్ని బట్టి యూఐని అడ్జస్ట్ చేస్తారు. అంతేగాని ప్రతి ఒక్కరికి చేయరు. అంటే మనకి ఈ వెబ్ పేజ్ అనేది ఒక ల్యాండింగ్ పేజ్ లెక్క ఉంటుంది అనమాట. ఒక టెంప్లెట్ లెక్క బ్యాక్ ఎండ్ నుంచి ఏదైతే డేటా వస్తుందో దాన్ని వాళ్ళు జస్ట్ పాపులేట్ చేస్తారు. సపోజ్ ఓవర్ వ్యూ అంటే సపోజ్ ఇక్కడ నేను సజెస్టెడ్ ఫర్ యూ, నేను నిన్న ఓట్స్ డైజెస్టివ్ బిస్కెట్స్ కోసం నేను సెర్చ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఇవి వచ్చినాయి. మీరు ఏదైనా సపోజ్ టీవీ కోసం సెర్చ్ చేస్తుంటే మీకు వస్తుంది. ఈ లిస్ట్ అనేది సేమ్ అనమాట. మీకైనా నాకైనా సేమ్ లిస్ట్ వ్యూ. అందులో వచ్చే డేటా మాత్రం చేంజ్ అవుతుంది. ఫ్రంట్ ఎండ్ జాబ్ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒక లిస్ట్ వ్యూ బిల్డ్ చేస్తారు అండ్ ఇందులో ఒక టెంప్లెట్ బిల్డ్ చేస్తారు. సో ఇందులో ఈ ఒక్క కార్డ్ ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేయగానే ఏంటంటే ఏదైతే డేటా వస్తుందో దాన్ని ఆ లిస్ట్ పంపిస్తారు. ఆటోమేటిక్ గా లిస్ట్ అనేది ఈ రిమైనింగ్ ఐటమ్స్ అన్నిటిని మనకి పాపులేట్ చేస్తుంది అనమాట. దాన్ని ఏంటంటే బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్, ఏపీఐ ఇంటిగ్రేషన్ అంటారు. సో ఈ విధంగా మనం చేస్తా వస్తాం అనమాట. అండ్ ఎవ్రీథింగ్ మనం చేసేది అంతే. సపోజ్ ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేశాను. గూగుల్ ఓపెన్ చేయగానే ఇదంతా ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇది ఫ్రంట్ ఎండ్ కి సంబంధించినవే. నేను ఇక్కడ ఏదైనా సెర్చ్ చేశాను అనుకోండి, సెర్చ్ చేసి ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ రిక్వెస్ట్లు వస్తాయి, ఇక్కడ డేటా వస్తుంది కదా. ఈ డేటా మొత్తం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక ఏపీఐ ఉంటుంది. గూగుల్ ఒక సెర్చ్ ఏపీఐ క్రియేట్ చేసింది. మనం ఏదైతే డేటా ఎంటర్ చేసినామో ఆ డేటాని వాళ్ళు రిక్వెస్ట్ లకి వెళ్తుంది అనమాట. బ్యాక్ ఎండ్ కి వెళ్ళి ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ అయిన తర్వాత మనకి డేటా అనేది మనకి బ్యాక్ వస్తుంది. ఆ విధంగా వర్క్ చేస్తుంది. సపోజ్ ఇది కాకుండా ఏదైనా సపోజ్ ఫేస్బుక్ ఓపెన్ చేశాం.
సో ఫేస్బుక్ లో ఇదంతా ఫ్రంట్ ఎండ్. ఇక్కడ నేను లాగిన్ అయ్యి ఇక్కడ అండ్ లాగిన్ కొట్టగానే ఈ ఫ్రంట్ ఎండ్ లో మనం డేటా తీసుకున్నాం కదా, సో దీన్ని ఫామ్ వాలిడేషన్ అంటారు, ఫామ్ వాలిడేషన్ అంటారు. సో ఇక్కడ మనం లాగిన్ కొట్టగానే ఒక ఏపీఐ కాల్ అయింది అనమాట. అది ఏపీఐ కాల్ అయ్యి అమ్మటనే అది ఆ ఏపీఐని కాల్ చేసేస్తుంది. అదే విధంగా ఇప్పుడు సపోజ్ నేను అమెజాన్ ఓపెన్ చేశాను, సేమ్ అమెజాన్ అయినా అంతే. మన డేటా మీకు కంటికి కనిపించే డేటా మొత్తం సర్వర్స్ వస్తుంది. ఆ సర్వర్స్ లో ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏపీఐస్ నుంచి వస్తుంది. సో అందుకోసమే మనకి ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే మనకి ఏపీఐ బాగా పాపులర్ అయింది. దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి. సో అది మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. జావా సర్వీస్ కానీ, స్ప్రింగ్ బూట్ కానీ, పిహెచ్పి లారావెల్ కానీ, పిహెచ్పి కానీ, అండ్ పైథాన్ లో డిజాంగో ఉంటుంది, ఫ్లాస్క్ ఉంటుంది. ఇవన్నీ మన రిక్వైర్మెంట్స్ బట్టి మీ కంపెనీ ఆల్రెడీ ఎవరైతే ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఇదే నేర్చుకోవాలి. ఇప్పుడు మా కంపెనీలో ఉంది, మేమంతా ప్యూర్ గా ఇప్పుడు ప్రజెంట్ నేను నీసన్ లో చేస్తున్నా. సో ప్యూర్ గా మేము ఏంటంటే నోట్ చేసే వాడతాం అనమాట. అండ్ మా పక్కన వేరే 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 వాళ్ళు ఉంటారు, వేరే ప్రాజెక్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి జావా స్ప్రింగ్ బూట్ వాడుతున్నారు, ఇంకొకరు పిహెచ్పి వాడుతున్నారు. పిహెచ్పి తక్కువ, జావా స్ప్రింగ్ బూట్స్, నోట్ జేఎస్ వచ్చేసి నేనే సెకండ్ డెవలపర్, థర్డ్ డెవలపర్, మోస్ట్లీ స్ప్రింగ్ బూట్ వాడుతున్నారు. అండ్ నేను పాత కంపెనీలో చేసినప్పుడు బయటరేజ్ లో, సో అక్కడ ప్రతి ఒక్కటి నోట్ జేఎస్ లోనే చేసేవాళ్ళం. అసలు జావా స్ప్రింగ్ బూట్ అనేది కాన్సెప్టే లేదు. ప్రతి ఒక్కరికి నోట్ జేఎస్ వస్తుంది, ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి, బ్యాక్ ఎండ్ వాళ్ళకి. సో ఆ విధంగా అనమాట. అది మీ కంపెనీని బట్టే డిసైడ్ అవుతుంది. అది నేను ఖచ్చితంగా ఇదే వాడాలని ఎవరు చెప్పరు. అది మీ కంపెనీలో ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ, అక్కడ ఉన్న రిసోర్స్, స్కిల్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది అనమాట. అది మీరు ఏది నేర్చుకోవాలనేది మీ దాన్ని. బై ఎండ్ ఆఫ్ ది అవుట్పుట్ మాత్రం సేమ్ వస్తుంది. ఒక యూఆర్ఎల్ వస్తుంది, దాన్ని హిట్ చేస్తే డేటా వస్తుంది అంతే. అదే మనకి ఏపీఐ సింపుల్ గా ఒక యూఆర్ఎల్ వస్తుంది, దాన్ని మనం ఒక డేటా పంపిస్తాం, అది ఒక డేటా మనకి బ్యాక్ పంపిస్తుంది. ఇదే ఏపీఐ. మీరు ఏ టెక్నాలజీలో చేసినా, ఏ ఫ్రేమ్వర్క్ లో చేసినా సేమ్ థింగ్ ఉంటుంది. జస్ట్ అక్కడ రాసే కోడ్ మారుతుంది అంతే. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా నేను ఒక నోట్ చేసి ఏపీఐ నేను ఒక ఇమేజెస్ చూపించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ ని ఓపెన్ చేద్దాం. సపోజ్ ఈ ఇమేజ్ నేను ఓపెన్ ఇమేజ్ సో ఇక్కడ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేశా. ఇక్కడ మనం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా కదా, మనకి ఏ ప్లాట్ఫామ్స్ వచ్చినా, లైక్ సపోజ్ క్లయింట్స్ మొబైల్ కానీ, టీవీ కానీ, లైక్ వెబ్సైట్ కానీ, మొబైల్ ఐఓటీ ఏదైనా కానీ ఈ క్లయింట్స్ అనమాట. సపోజ్ ఇక్కడ నేను బ్రౌజర్ లో ఉన్నా కాబట్టి నేను క్లయింట్ అవుతా. సపోజ్ నేను ఇట్లా ఎడ్ చేసా కాబట్టి నేను బ్రౌజర్ క్లయింట్ అవుతా. ఇదే నేను మొబైల్లో సెట్ చేస్తే మొబైల్ క్లయింట్ అవుతా అనమాట. సో ఇట్లా మనం సెట్ చేసేది మాత్రం కామన్ అవుతుంది, ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి. ఇక్కడ మనకు వచ్చేసి ఒక ఏపీఐ ఉంటుంది. ఈ ఏపీఐకి వచ్చేసి మనం ఏపీఐని హిట్ చేస్తాం. ఈ ఏపీఐ అనేది మనకి ఆ రెస్పెక్టివ్ సర్వీస్ ని, ఆ బ్యాక్ ఎండ్ సర్వీస్ కి మనకి కాల్ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనం చేస్తాం. ఇక్కడికి వచ్చేసి ఇదంతా ఫ్రంట్ ఎండ్, ఇది వచ్చేసి మన ఏపీఐ, ఇది వచ్చేసి మన బ్యాక్ ఎండ్ సర్వీసెస్ మనం ఏదైతే చేస్తామో అవి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది తీసుకోండి. ఇక్కడ మన క్లయింట్ వచ్చేసి మన మొబైల్ అప్లికేషన్ కానీ, ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశాను, నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే వచ్చేసింది. ఇది వచ్చేసి నాది వెబ్ బ్రౌజర్ అనమాట. ఈ వెబ్ బ్రౌజర్ లో ఇది మన క్లయింట్ అవుతుంది. మనం ఒక రిక్వెస్ట్ ని పంపిస్తాం. ఇక్కడ మనం ఏపీఐ రిక్వెస్ట్ పంపిస్తాం. ఏపీఐ రిక్వెస్ట్ పంపించేటప్పుడు మనకు బేసిక్ గా కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట. నువ్వు డేటాని గెట్ చేద్దాం అనుకుంటున్నావా, డేటాని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే డేటాని డిలీట్ చేద్దాం అనుకుంటున్నావా, డేటాని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావా. సపోజ్ నేను లాగిన్ అవుతున్నా, ఇప్పుడు సపోజ్ నేను ఫేస్బుక్ లో లాగిన్ అవుతున్నా, ఫ్లిప్కార్ట్ సపోజ్ ఫేస్బుక్ లో లాగిన్ అవుతున్నా. సో ఫేస్బుక్ లో లాగిన్ అయ్యేదాన్ని ఏంటంటే మనం గెట్ అయిపోయా అనుకోవచ్చు, ఎందుకంటే మనం ఉన్న డేటాను చెక్ చేస్తున్నాం. దీన్ని గెట్ అయిపోయి. ఇంకొకటి ఏంటంటే క్రియేట్ న్యూ అకౌంట్ అనుకుంటా. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే పోస్ట్ అయిపోయేది, అంటే మన దగ్గర ఉన్న డేటాతో ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తే పోస్ట్ అనమాట. ఉన్న డేటాని గెట్ చేసుకుంటే మనం గెట్ రికార్డ్. సపోజ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ అని ఎంటర్ చేయగానే ఇది ఒక గెట్ రిక్వెస్ట్ అనమాట. అంటే మన డేటాని గెట్ చేసుకుంటున్నాం. అది ఇక్కడ సైన్ అప్ అనుకోండి, మన ఇక్కడ డేటాని, మన దగ్గర ఉన్న డేటాని సర్వర్ కి పంపిస్తాను, అంటే ఒకటి కొత్తది క్రియేట్ చేయమని. సో అప్పుడు అది ఏమవుతుంది అంటే మనకి అది పోస్ట్ రిక్వెస్ట్ అయింది అనమాట.
మనకి అట్లే ఒక ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి నేను ఎడిట్ ప్రొఫైల్ ఎడిట్ చేస్తే అది ఎడిట్ గా అది మనకి పుట్ టు ప్యాచ్ కింద వస్తుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా నేను ఫ్యూచర్ లో చెప్తాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిలీట్ వస్తుంది. సపోజ్ నా యూజర్ అకౌంట్ ని డిలీట్ చేయాలి, కానీ నేను ఏదైనా డిలీట్ చేయాలి, ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి ఆ పోస్ట్ ని డిలీట్ చేయాలనుకుంటే అది డిలీట్ అనమాట. అంటే మనకి ఏపీఐకి ఒక టైప్ ఉంటది, నువ్వేం చేయాలనుకున్నావు. సో మన బ్యాక్ ఎండ్ వాళ్ళు చెప్తారనమాట, మీరు ఏం కంగారు పడక్కర్లేదు. బ్యాక్ ఎండ్ లో ఏదైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు చెప్తారు, మనం డిఫైన్ చేస్తాం ఇది గెట్ రిక్వెస్టా, పోస్ట్ రిక్వెస్టా, పుట్ రిక్వెస్టా, డిలీటా, ప్యాచ్ అని మనం అప్డేట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం క్లయింట్ నుంచి ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపిస్తాం అది సర్వర్ కి వెళ్తుంది అనమాట. సర్వర్ బేసిక్ ఏంటంటే ఈ రిక్వెస్ట్ మొత్తాన్ని సర్వర్ హ్యాండిల్ చేస్తుంది. మనం AWS లో EC2 ఇన్స్టెన్స్ కానీ, Azure లో కూడా మనకి కంటైనర్స్ క్లస్టర్స్ ఉంటాయి, మనకి GCP లో కూడా మనకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే మన సర్వర్ ని రన్ అవుతాయి అనమాట. సో సర్వర్ నథింగ్ బట్ ఏంటంటే ఒక ల్యాప్టాప్ లెక్క. ఇప్పుడు సపోజ్ నాకు సిస్టమ్ ఉంది, సో ఈ సిస్టమ్ ఉంది కదా, నాది సపోజ్ మ్యాక్ బుక్, నా దగ్గరే CPU ఉంటుంది, నా దగ్గరే స్క్రీన్ అన్ని ఉంటాయి. ఈ సర్వర్ కి బేసిక్ గా ఏంటంటే UI ఉండదు అనమాట, జస్ట్ CPU పవర్ ఉంటుంది. దాన్ని సమ్వేర్ క్లౌడ్ లో హోస్ట్ చేసి ఉంటారు. మనం దాన్ని యూజ్ చేసుకొని మనం దాన్ని పెట్టుకుంటాం. సపోజ్ లోకల్లో నేను ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాను, ఈ ప్రాజెక్ట్ తీసుకున్నా, నేను ఇక్కడ npm రన్ అని రన్ చేస్తా, npm రన్ అని ఇక్కడ నేను రన్ చేస్తా. సో ఎట్లయితే npm రన్ అని రన్ చేస్తాను, సేమ్ మనం ఈ కోడ్ ని మొత్తం తీసుకెళ్లి మన సర్వర్ లో పెట్టి npm అని రన్ చేయగానే అది ఆ సర్వర్ లో రన్ అయ్యింది. ఆ సర్వర్ IP అడ్రస్ మనం యూజ్ చేసుకుంటాం. సేమ్ అంతే. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఒక సిస్టమ్, మన ల్యాప్టాప్ లెక్కే ఒక CPU ఆ పవర్ ఉంటది. దానికి ఏంటంటే UI ఉండదు, ప్రతి ఒక్కటి మనం టెర్మినల్ నుంచి కంట్రోల్ చేస్తాం. కొన్నిటికి UI కూడా ఉంటుంది. సో దాన్ని సర్వర్ కి కనెక్ట్ కావడానికి మనకి పుట్టి అని కొన్ని సాఫ్ట్వేర్లు వాడతాం, అండ్ SSH అని మనకి మ్యాక్ లో అయితే SSH వాడతాం, విండోస్ లో అయితే పుట్టి వాడతాం. లేకపోతే మనం డైరెక్ట్ గానే బ్రౌజర్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చు. సర్వర్ అనేది మనకి ఎక్కడ కనిపించదు, కానీ దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అంతే. జస్ట్ ఒక కంప్యూటర్ క్లౌడ్ లో ఉంటుంది, ఆ క్లౌడ్ ని మనం వాడుకుంటాం. మన కోడ్ ని తీసుకెళ్లి ఆ క్లౌడ్ లో పెట్టి హోస్ట్ చేస్తాం. ఎందుకంటే నా సిస్టమ్ లో ఉంటే నాకే ఉంటది, లోకల్ హోస్ట్ లో ఉంటది, నా సిస్టమ్ లో ఉన్నది నాకే ఉంటది. అండ్ సర్వర్ లో ఉంటే అందరికీ వస్తుంది. ఇప్పుడు నా సిస్టాన్ని కూడా నేను అందరికీ పెట్టచ్చు. సపోజ్ నేను ఒక అప్లికేషన్, సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ అనే ఒక అప్లికేషన్, ఒక వెబ్సైట్, ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ తయారు చేశాను. నా ల్యాప్టాప్ లో నేను హోస్ట్ చేసుకొని నా దాన్ని కూడా నేను గ్లోబల్ గా పెట్టవచ్చు, అందరికి ఇవ్వచ్చు. కానీ సపోజ్ 1,00,000 రిక్వెస్ట్లు, 10,00,000 రిక్వెస్ట్లు వస్తే నా సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా? నా సిస్టమ్ కెపాసిటీ అంతా చాలా చిన్నది. ఇప్పుడు మ్యాక్ అంటే 1,00,000 రిక్వెస్ట్లు హ్యాండిల్ చేస్తుంది అనుకోండి. సపోజ్ ఒకసారి 10,00,000 20,00,000 రిక్వెస్ట్లు వచ్చినాయి, నా సిస్టమ్ సపోర్ట్ చేయదు కదా, ఎందుకంటే నా సిస్టమ్ని అచ్చం ఇదే పనిగా మనం పెట్టాం కదా. ఈవెన్ మీరు పెట్టినా కానీ మన దగ్గర అంత రిసోర్స్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర ఉండేది లిమిటెడ్, లైక్ 4 GB ర్యామ్, 256 SSD సంథింగ్ ఉంటుంది. సో మన సర్వర్ హోస్ట్ చేసి 24 గంటలు మన దీన్ని రన్ చేస్తే మన బ్యాటరీ డ్రైన్ అయిపోయింది అనమాట. ఈవెన్ మన లోకల్ సిస్టమ్ కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు సర్వర్ లాగా, కానీ మన లోకల్ సిస్టానికి లిమిటేషన్స్ ఉంటాయి. అందుకోసం మనం క్లౌడ్ లో తీసుకుంటాం. క్లౌడ్ లో తీసుకుంటే ఏంటంటే అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం AWS హ్యాండిల్ చేస్తుంది, మనకేం సంబంధం లేదు. మనం జస్ట్ వాళ్ళకి ఎంత పే చేస్తాం, ఇంతసేపు వాడుకున్నాం, ఇంత పే చేస్తామని వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం, వాళ్ళ సర్వర్ ని మనం వాడుకుంటాం. సో ఆ విధంగా మనం లోకల్ లో మన సిస్టమ్ అయినా చేసుకోవచ్చు, చిన్న చిన్న వర్క్స్ కానీ ఏదైనా ప్రోటోటైప్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ రియల్ టైం వెళ్ళినప్పుడు మనకి వెళ్ళాలి, ఎందుకంటే మన లోకల్లో మన ఒకవేళ బ్యాటరీ అయిపోయి ఛార్జింగ్ పెట్టలేదు అనుకో, స్విచ్ ఆఫ్ అయిపోయింది, అప్పుడు సర్వర్ డౌన్ అయిపోయింది. సో ఆ సర్వర్ అన్రీచబుల్ వస్తుంది. సో అట్లా చేయొద్దు అనమాట. సో ఇప్పుడు మన సిస్టమ్, అందుకే ఎప్పుడు మనం కూడా సర్వర్కి వెళ్ళడం బెస్ట్. అండ్ ఈ సర్వర్ లో డేటా, సర్వర్ వచ్చేసి జస్ట్ రిక్వెస్ట్ తీసుకుంటుంది, లాజిక్ అప్లై చేస్తుంది, కానీ ఇది మాత్రం డేటాను స్టోర్ చేసుకుంది. నోట్ చేస్తుంది, ఈ లేయర్ అంతా నోట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ డేటా ఎంటర్ చేసి సంథింగ్ డేటా ఎంటర్ చేసి నేను ఇక్కడ పోస్ట్ చేసిన, ఇది నోట్ చేసి ఏం చేస్తుందంటే జస్ట్ ఈ రిక్వెస్ట్ ని తీసుకొని పెట్టేసుకుంటది అంతే. కానీ ఇది ఎక్కడ వ్యాలిడేట్ చేస్తుంది, అండ్ ఇంకేదైనా ఆల్రెడీ అకౌంట్ ఉన్నా చెక్ చేస్తుంది. అండ్ దీనికి ఏమంటే బ్రెయిన్ ఉండదు అనమాట, దీనికంటే ఒక స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది నోట్ చేసి. ఇది ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఒక డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. అది ఏ డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి అది మళ్ళీ మీ ఇష్టం అనమాట, మీ కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఫైర్ బేస్ లో స్టోర్ చేసుకుంటారా చేసుకోండి, MongoDB లో స్టోర్ చేసుకుంటారా స్టోర్ చేసుకోండి, పోస్ట్ బేస్ లో చేసుకుంటారా చేసుకోండి, Oracle లో చేసుకుంటారా చేసుకోండి, మీ ఇష్టం. ఏ డేటాబేస్ కావాలంటే ఆ డేటాబేస్ లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి డేటాబేస్ లో బేసిక్ గా 2 టైప్స్ ఉంటాయి కదా, NoSQL, SQL అని. సో అది ఏ టైప్ కావాలనుకుంటే అది మీరు డిసైడ్ చేసుకొని మీరు పెట్టుకోవాలన్నమాట. మనం స్పెసిఫిక్ గా మనం ఎవరు చెప్పరు అనమాట, ఇదే వాడాలి ఇదే చేయాలని.
అది మనకి డిపెండ్స్ ఆన్ మన కంపెనీ రిక్వైర్మెంట్స్ బట్టి వాటిని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం చేసుకుంటా పోతాం. ఇక్కడ మన ట్యుటోరియల్లో వచ్చేసి మనం మాంగో డిబి ఒకటి కవర్ చేస్తాం. నువ్వు ఎస్క్యూఎల్ నుంచి ఏమో పోస్ట్ చేస్తాం. జస్ట్ ఆ డేటాబేస్ ని ఎట్లా సెటప్ చేస్తాం అండ్ ఆ డేటాబేస్ ని యూజ్ చేసుకుని మనం డేటాని ఎలా పోస్ట్ చేస్తాం. సో వాటన్నిటిని మనం ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. ఇంకా మీరు ఏదైనా ఉంటే మీరు సపరేట్ గా మీరు అది ట్యుటోరియల్స్ అంటే మోస్ట్లీ కనెక్షన్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. కనెక్షన్ ఒకటి చేసుకుంటే సరిపోయింది. మిగతా కాన్ఫిగరేషన్ అనేది అది ఎవ్రీ ఇండివిజువల్ డేటాబేస్ డిపెండ్స్ అయి ఉంటుంది అనమాట. సో అది మీరే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది అది మనం ఏది వాడతాం అనేది. సో ఇదన్నమాట ఎండ్ టు ఎండ్ మనం చేసేది ఏంటంటే ఇది నేర్చుకుంటాం. ఈ ఎండ్ పాయింట్ అంటే మన దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఏమి ఉండదు. సో దీనికి మనం కొన్ని టూల్స్ ఉంటే మనకి ఏం టూల్స్ అంటే పోస్ట్ మ్యాన్ కానీ బ్రూనో కానీ ఇది యూజ్ చేసి మనం మన ఏపీఐస్ ని హిట్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఇవే ఏం క్రియేట్ చేయాలి. సపోజ్ ఇట్లా ఫ్లిప్కార్ట్ లో ఇట్లా బ్రౌజర్ లో కానీ ఇలాంటి ఏం క్రియేట్ చేయాలి. మనం ఎవ్రీథింగ్ వచ్చేసి నోట్ చేసి వాటిలోనే మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మనం కవర్ చేసేది ఏంటంటే మెరిన్ స్టాక్. సో మెరిన్ స్టాక్ లో మనం కవర్ చేసేది ఏంటంటే ఎం అంటే మాంగో డిబి అండ్ ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ ఎన్ అంటే నోట్ జేఎస్. ఓన్లీ రియాక్ట్ అంటే ఫ్రంట్ ఎండ్. సో రియాక్ట్ కాకుండా మిగతా మనం కవర్ చేస్తాం. డేటాబేస్ లో స్టోర్ అయ్యేది మనం స్టోర్ చేయాలనుకుంటే డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఏపీఐ హ్యాండిల్ చేసేదంతా సర్వర్ అంతే. సర్వర్ ఇదేమో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. సో ఇది వచ్చేసి మనకి డేటాబేస్, ఇది వచ్చేసి మనకి సర్వర్, ఇది వచ్చేసి మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అదే చెప్పా కదా, ఇక్కడ మనకి ఆ రిక్వెస్ట్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు. నేను ఇక్కడ లింక్ ని కూడా ఇక్కడ పెట్టా, ఇమేజ్ ని. ఇక్కడ దాకా ఏదైనా డౌట్స్ ఉంటే నువ్వు అడుగు, నేను చెప్తా. ఓకే, నీకు డౌట్స్ ఏంటండి? సో ఇప్పుడు మనం హిట్ చేసింది ఏంటంటే యూఐ లో హిట్ చేసినాం అనమాట. అలా కాకుండా మన రియల్ టైమ్ లో మన ఏపీఐ ఎట్లా వస్తుందంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి డమ్మీ ఏపీఐస్ అని క్లిక్ చేయండి, మనకి ఏపీఐస్ వస్తాయి. బేసిక్ గా ఏపీఐ అంటే ఒక యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే మనకు ఒక డేటా వస్తుంది, అంతే, అంతకు మించి ఏమి ఉండదు. మనకి ఏ ఏపీఐ కావాలి, ఏం చేయాలి అనేది అది మన మీద డిపెండ్. సపోజ్ నేను ఇక్కడ ఒక ఏపీఐ ఇచ్చాను యూఆర్ఎల్, నేను దీన్ని ఇక్కడికి వచ్చి ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేస్తే నాకు డేటా వచ్చింది. ఈ డేటాని తీసుకెళ్ళి నేను యూఐలో చూపిస్తాను. సో ఇది ఒక ఏపీఐ అనమాట, ఇది ఒక ఏపీఐ. సో దీనికి యూఐ ఏమి ఉండదు. సపోజ్ దీన్ని నేను పోస్ట్ మ్యాన్ లో హిట్ చేస్తాను. మీకు ఇక్కడ బ్రౌజర్ లో ఏదో యూఐ వచ్చినట్టు మీరు ఫీల్ అయితే నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ నేను ఒక రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మనకి ఇది గెట్ రిక్వెస్ట్, ఎందుకంటే డేటా మనం గెట్ చేస్తున్నాం కాబట్టి నేను జస్ట్ సెండ్ అనుకుంటా. సెండ్ అనుకుంటగానే ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ మనకి జేసన్ డేటా వచ్చింది. ఈ డేటా అనేది మనకి జేసన్ లో వస్తుంది. ఈ జేసన్ లో మనకి 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి ఎరే ఉంటుంది, ఒకటి ఆబ్జెక్ట్ ఉంటుంది. మనకి ఏపీఐకి అవుట్పుట్, సపోజ్ ఫ్రంట్ ఎండ్ కి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇట్లా యూఐ లెక్క వస్తుంది. మన ఏపీఐకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇట్లా జేసన్ లెక్క వస్తుంది అనమాట. అంత డిఫరెన్స్, అంతకు మించి మనకి ఏమీ ఉండదు అనమాట. ఇట్లా మనం హిట్ చేస్తాం, ఇట్లా హిట్ చేయగానే మనకి డేటా వస్తుంది. ఇక్కడ మనకి పోస్ట్ మ్యాన్ ఏంటంటే ఒక పాపులర్ టూల్, దీంట్లో మనం ఏపీఐ టెస్టింగ్ కూడా ఎవ్రీథింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి స్టేటస్ కోడ్స్ అని ఉంటాయి, 200, 201, 400, 401, 403, 404, 500, 501. సో ఒక్కొక్క ఏపీఐ రిక్వెస్ట్ రెస్పాన్స్ కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. దాన్ని బట్టి మన ఏపీఐ రిక్వెస్ట్ సక్సెస్ అయిందా లేదా అని చేస్తాం. ఇది మనం బ్యాక్ ఎండ్ లోనే మనం కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. ఈ టాపిక్ కూడా మనం కవర్ చేస్తాం. సో ఈ టాపిక్ మనం ఎక్కడ కవర్ చేస్తాం అంటే, ఇక్కడ మనకి స్టేటస్ కోడ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మనం కవర్ చేస్తాం అనమాట. 200 అంటే ఏంటిది, 201 అంటే ఏంటిది, 201 అంటే ఏంటిది, 400, 401, 402 కూడా ఉంది, 401 మనం మోస్ట్లీ వాడే 401, 404. సో వీటన్నిటిని కూడా మనం కవర్ చేస్తాం. మీరేం కంగారు పడమాక, నేను ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్ గా. ఈ విధంగా మనం చేస్తాం అనమాట. ఇక్కడ మన రిక్వెస్ట్ పంపించేటప్పుడు మనకి ఇక్కడ మనం అనుకున్నాం కదా, పోస్టా, పుట్టా, ప్యాచా, డిలీటా అని.
ఇంకా మనం వస్తే ఇది ఏంటంటే మన డేటాను గెట్ చేస్తున్నాం కాబట్టి అది గెట్ రిక్వెస్ట్ అవుతుంది. మనకి డేటాను పోస్ట్ చేయాలంటే పోస్ట్ చేస్తాం. ఆ డేటాని మనం పోస్ట్ చేసేటప్పుడు మనం ఏదైనా పారామీటర్ సపోజ్ ఫేస్బుక్ లో మనం ఏమనుకున్నా సైన్ అప్ చేయాలనుకున్నాం కదా, ఈ డేటాను కూడా పాస్ చేయాలి. అండ్ మనం ఈ డేటాను ఏం చేస్తాం అంటే ఈ బాడీలో పెడతాం, బాడీలో పెట్టేసి పంపిస్తాం అనమాట. ఫామ్ డేటానా లేకపోతే నన్న అలా అయితే జేసన్ ఫార్మాట్ లోనా. సో జేసన్ ఫార్మాట్ లో పంపాలన్నప్పుడు ఇట్లా నేమ్ సాయి ఏజ్ 12 ఇట్లా ఇట్లా మనం బాడీలో పంపిస్తాం. మన హెడర్స్ లోనో మనం మెటా డేటా పంపిస్తాం. ఆథరైజేషన్ లోనో మనం జేడబ్ల్యూటీ టోకెన్స్ అయి ఉంటే మన దగ్గర డిఆర్ఆర్ టోకెన్ అని, సో వాటిని మనం ఇక్కడ పంపిస్తాం. సో పారామీటర్స్ ఏమైనా ఉంటే క్వైరీ పారామీటర్స్ ఇక్కడ పంపిస్తాం. వీటన్నిటి గురించి క్లియర్ గా మనం ఈ సిరీస్ లో కవర్ చేస్తాం. ఒక్క వీడియోని కూడా మిస్ చేయమాకండి. నేను చెప్పే ప్రతి ఒక్క వర్డ్ మీకు బ్యాక్ ఎండ్ లో మీరు రావాలనుకుంటే అండ్ టెక్నికల్ గా ప్రతి ఒక్కటి మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి మీరు చూస్తుండండి. ఇవన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఏపీఐ అనేది ఇట్లా లుక్ లైక్స్ ఎట్లా ఉంటుంది అనమాట. ఒకవేళ నాకు ఏదైనా స్పెసిఫిక్ ది కావాలనుకో ఇట్లా నేను 1 పెట్టి హిట్ చేస్తే మనకు 1 అంటే ఓన్లీ ఒక రికార్డ్ వస్తుంది, లేకపోతే 2 డూస్ అంటే ఒక రికార్డ్ వస్తుంది అనమాట. దీన్ని మనం క్వైరీ పాత్ పారామ్స్ అంటాం. సో ఆ టాపిక్ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం అనమాట. లైక్ వేస్ టు పాస్ ద పారామ్స్, క్వైరీలో పంపిస్తాం, పాత్ లో పంపిస్తాం, బాడీలో పంపిస్తాం, హెడర్స్ లో పంపిస్తాం. అండ్ సెక్యూరిటీ కోసం కొన్నిసార్లు మన సెక్యూరిటీ కోసం జేడబ్ల్యూటీ టోకెన్ వాడతాం. జేడబ్ల్యూటీ టోకెన్ అంటే ఇప్పుడు మన కరెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో స్టాండర్డ్ గా వాడే పాయింట్ ఏంటంటే జేడబ్ల్యూటీ అనమాట. సో ఈ జేడబ్ల్యూటీ నేను యాక్చువల్గా ఏదో పెట్టినట్టు మనకి ఇట్లా జేడబ్ల్యూటీ టోకెన్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే మన ఎవ్రీ రిక్వెస్ట్ ని మనకి ఆ యూజరా కాదా అని మనం మన సర్వర్ సైడ్స్ కొన్నిసార్లు లైక్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అని వస్తుంది, అట్లా వస్తుంది కదా, అండ్ టోకెన్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది. సో ఆ థింగ్స్ అన్నిటిని మనం ఈ జేడబ్ల్యూటీ టోకెన్ తో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఈ కాన్సెప్ట్ ని కూడా మనం మన వీడియోస్ లో క్లియర్ గా మనం మాట్లాడుకో ఒక జేడబ్ల్యూటీ టోకెన్ ఎట్లా క్రియేట్ చేస్తాం అండ్ మనకు వచ్చిన దాన్ని ఎట్లా వ్యాలిడేట్ చేస్తాం అన్న ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఈ సిరీస్ లో కవర్ చేస్తాం అనమాట. అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. జేడబ్ల్యూటీ టోకెన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. బ్యాక్ ఎండ్ కి వచ్చేసి మన ఏపీఎస్ మనం సెక్యూర్ చేయడానికి. అండ్ మనకి ఇక్కడ మిడిల్ వేర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఇక్కడ రాయలేదు, మనకి మిడిల్ వేర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మిడిల్ వేర్ అనే కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను మిడిల్ వేర్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద కోర్ కాన్సెప్ట్ అనమాట. మిడిల్ వేర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మిడిల్ వేర్ అండ్ హౌ టు సెటప్ ఇట్. మీరు ఇంటర్వ్యూకి వెళ్తే అయితే మిడిల్ వేర్ గురించి జేడబ్ల్యూ టోకెన్ గురించి మీకు ఆ క్వశ్చన్ లేనిదైతే ఇంటర్వ్యూ ఏంది కాదు, వాడి గురించి కొన్ని చెప్తారు. అండ్ మనకి మీరు అన్నారు ఇప్పుడు మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ 2 డూస్ పెడితే ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ 1 పెడితే ఒక రిక్వెస్ట్ వచ్చిందని మీకు ఎట్లా తెలిసిందని మీరు అడిగి ఉండొచ్చు నన్ను. సో వీటన్నిటికి ఏంటంటే డాక్యుమెంటేషన్ మనకి బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇస్తారనమాట. సో వాళ్ళు ఇస్తే మనం దాన్ని బట్టి మనం చేసుకుంటాం. అంటే ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చారు కదా, ఆల్ ఏపీఎస్ మెథడ్ సపోర్టెడ్, యూ కెన్ యూజ్ ఎస్టిపి ఫర్ యువర్ రిక్వెస్ట్. సో గెట్ అనేది పోస్ట్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఓన్లీ ఎండ్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎండ్ పాయింట్ అవుతుంది. ఇక్కడ మనకి వెబ్సైట్ వచ్చేసి సేమ్ ఉంటది అనమాట. అండ్ ఈ వెబ్సైట్ ని మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో యూజ్ చేస్తాం. స్టేజ్ కి ఒక ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఒకటి, క్యూఏ మనం ఎప్పుడైతే టెస్టర్స్ కి ఇస్తున్నామో వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్, అండ్ ప్రొడక్షన్ ఒక ఎన్విరాన్మెంట్. అంటే 4-5 ఎన్విరాన్మెంట్స్ మెయింటైన్ చేస్తాం. ఇది డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్. అంటే మీరు ఇప్పుడు మా పాత కంపెనీలో ఎట్లా ఉండేది అంటే డెవలప్మెంట్, క్యూఏ, యుఐటి, ప్రాడ్ అని ఉండేది. ఇక్కడ మా ప్రజెంట్ కంపెనీలో వచ్చేది డెవలపర్, స్టేజ్, ప్రివ్యూ, ప్రొడక్షన్ ఉంటుంది. అది ఎవ్రీథింగ్ బట్టి ఎవ్రీ పర్సన్ బట్టి అది చేంజ్ అవుతుంది, కంపెనీని బట్టి టెక్నాలజీ సేమ్ అవుతుంది. ఇది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక డేటా ఉంది, నేను అదే క్యూఎల్ తీయొద్దు కదా, వాళ్ళు అన్ని టెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఫ్రెష్ డేటాబేస్ ఇవ్వాలి. సో అందుకోసమే వాళ్ళకి ఫ్రెష్ సెటప్, ఫ్రెష్ సర్వర్ ఇస్తాం అనమాట. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మారిద్ది అనమాట. ఇక్కడ మనం బేసిక్ ఇట్లా పెట్టుకుంటారు డేవ్ డాట్, అంటే ఇవన్నీ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ చేస్తారు. స్టేజ్ అయితే స్టేజ్, ప్రాడ్ అయితే ప్రాడ్ అని పెడతారు కొన్నిసార్లు, లేకపోతే డైరెక్ట్ యూఆర్ఎల్ ని ప్రాడ్ లకు వాడతారు. ఇది అనేది మన కంపెనీని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఇది పోస్ట్. ఒకవేళ డిలీట్ చేయాలంటే మనం జస్ట్ ఇట్లా 1 పెట్టి ఇక్కడ డిలీట్ అని పెట్టి మనం సెండ్ కొడితే మనకి డిలీట్ అయిపోతే మనకి ఒక మెసేజ్ వస్తుంది. సపోజ్ ఒకవేళ పోస్ట్ చేసి సెండ్ కొడితే మనకి 404 అని వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఎర్రర్ వస్తుంది. ఈ ఎండ్ పాయింట్ లేకపోతే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వాడు చెప్పింది ఇది.
ఇట్లా మనకి ఒక్కొక్కటి ఉంది అనమాట. ఈ ఎండ్ పాయింట్ చేంజ్ అయ్యేది. సపోజ్ ఒకవేళ మనకి కామెంట్స్ కావాలనుకోండి, జస్ట్ మనం ఈ ఎండ్ పాయింట్ కామెంట్ చేస్తూ కాపీ చేస్తూ అండ్ ఇక్కడ టు డూస్ ప్లేస్ లో మనం పోస్ట్ అని పెట్టేసి మనం ఇట్లా పెట్టేసి సెండ్ చేస్తాం. సో ఇక్కడ మనం గెట్ రిక్వెస్ట్ కాబట్టి మనకి ఆ రెస్పెక్ట్ ఈ పోస్ట్ అనే ఎండ్ పాయింట్ లో నెంబర్ 1 పోస్ట్ కున్న కామెంట్స్ అన్ని వస్తాయి. అదే సపోజ్ నాకు పోస్ట్ నెంబర్ 2 అంటే మీకు ఇంకోటి డౌట్ రావచ్చు, అది ఎట్లా తెలిసింది పోస్ట్ ఐడి అంటే, మనకి ఆల్రెడీ ఇక్కడ ఒక ఏపీఐ ఉంది కదా పోస్ట్స్ అని. ఈ పోస్ట్ అనే ఏపీఐలో మనకి ప్రతి ఒక్క దానికి యూజర్ ఐడి అండ్ ఐడి పంపిస్తుంది. అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క యూనిక్ ఐడితో ఈ డేటా మొత్తం మనకి డేటాబేస్ లోంచి వస్తుంది. ఆ కనెక్షన్ అంతా మనం అక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇట్లా ఐడి ఎందుకు వచ్చింది, డైరెక్ట్ గా నేమ్ యూజ్ చేసుకో అంటే నేమ్ అనేది డూప్లికేట్ ఉండొచ్చు. అందుకోసమే మనం డేటాబేస్ లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ప్రతి దానికి ప్రతి ఒక్క రికార్డుకి ఒక యూనిక్ ఐడి ఇస్తాం అనమాట. అదే ఈ ఐడి అనమాట. ఈ ఐడి ఏంటంటే మనకి డూప్లికేట్ ఉండదు, మన లోపల కన్స్ట్రైంట్స్ అని మనం అవన్నీ రాస్తాం. సో అందుకోసమే మనం టైటిల్ బాడీ తీసుకోకుండా ఈ ఐడిని తీసుకున్నాం. సో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 2 అని పెట్టా అంటే ఇప్పుడు సెకండ్ పోస్ట్ కొన్న కామెంట్స్ అని కోసం అన్నప్పుడు ఇక్కడ పోస్ట్ కాడ నేను సెకండ్ అని పెడతాను, క్యాన్సిల్ సెండ్ చేస్తాను. నాకు సెకండ్ పోస్ట్ కొన్న కామెంట్స్ వస్తాయి, మనకి డేటా వస్తుంది, పోస్ట్ ఐడి. ఈ డేటా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ డేటా కావాలంటే ఆ డేటాని మన విష్ గా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఏపీఐ ఎట్లా ఉంటుంది అనేది. మనకి ఎండ్ పాయింట్లు అనేది ఏంటంటే మనకి ఇది ఒక్కొక్క ఏపీఐ అనమాట. పోస్ట్ అనేది ఒక ఏపీఐ అండ్ post/1 ఉంటే అది ఇంకొక ఏపీఐ అండ్ post/comment 1/comments ఉంటే ఒక్కొక్క ఏపీఐ, ఇది ఒక ఏపీఐ, ఇది ఒక ఏపీఐ అనమాట. ప్రతి ఒక్క దానికి ఒక ఏపీఐ ఉంటుంది. ఇది ఒక్కొక్క ఏపీఐ. ఇవన్నీ మీకు ఒకటే పోస్ట్స్ అని కానొస్తున్నాయి కాబట్టి ఒకటే ఏపీఐ అని భ్రమపడమాకండి. ఒక్కొక్క ఏపీఐ అనమాట మనకి. సో ఈ విధంగా మనం చేసుకుంటా ఉంటాం. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ కూడా ఉన్నాయి. లైక్ ఇది ఒక ఏపీఐ. సపోజ్ ఇక్కడ జేసన్ ఇక్కడ మనకి జేసన్ ప్లే లో మనకి కామన్ రిసోర్సెస్ అని ఇక్కడ ఉన్నాయి కదా. పోస్ట్లకి అయితే ఇది, కామెంట్స్ కి అయితే ఇది, ఆల్బమ్స్ కి అయితే ఇది అని. సో ఈ విధంగా మనకి సపోజ్ ఒకవేళ నేను ఫొటోస్ ఏపీఐని కావాలనుకున్నా, అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చేసి ఎండ్ పాయింట్ ఇది పెట్టేసి క్యాన్సిల్ కొట్టేసి సెండ్ కొడతా. సెండ్ కొట్టగానే నాకు డేటా వస్తుంది. ఇక్కడ మనకి వస్తుంది. ఇక్కడ నాకు థంబ్నెయిల్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తాను. యాక్చువల్లీ సర్వర్ పని చేయట్లేదు, ప్లేస్ మేబీ సర్వర్ సమ్ ఇష్యూ ఉన్నట్టుంది, ఇది పని చేయట్లేదు. సో ఇక్కడ మనం ఇప్పుడు చూసారు, ఇక్కడ మనకి రాగానే డేటా మారిపోయింది. ఇందాక మనకి టైటిల్, సబ్ టైటిల్ అని వచ్చినాయి. ఇక్కడ ఏమో మనకి ఇప్పుడు యూఆర్ఎల్, థంబ్నెయిల్ యూఆర్ఎల్ అని వస్తున్నాయి. ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక యూజర్స్ కావాలనుకోండి, సపోజ్ మనం ఇక్కడ యూజర్స్ వెళ్ళిపోవాలి. ఏది ఎండ్ పాయింట్స్ ఎక్కడ వాడాలి అంటే మనకు ఒక్కొక్క స్క్రీన్ కి ఒక ఎండ్ పాయింట్ ఉంది అనమాట. మనం అది ఒక్కొక్క దగ్గర యూజర్స్. ఓకే, అర్థమైందా ఇప్పుడు దాకా చెప్పింది? ఏ ఎండ్ పాయింట్ ఏ స్క్రీన్ లో వాడాలి అనేది మనకు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏ స్క్రీన్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ లో ఉన్నా, ఇక్కడ ఒక ఏపీఐ వాడుతా, దీని మీద క్లిక్ చేశాను, ఇక్కడ రాగానే ఇక్కడ ఒక ఏపీఐ వాడతారు. నేను బ్యాక్ వచ్చి ఇక్కడ టీవీ మీద క్లిక్ చేసా, ప్రొడక్ట్ డీటెయిల్స్ పిఎల్పి అంటారు, పీడిపి ప్రొడక్ట్ డీటెయిల్స్ పేజ్, ఇక్కడ ఒక ఏపీఐని వాడతారు. నేను దీన్ని కార్ట్ లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నా, కార్ట్ లోకి యాడ్ చేయగానే అక్కడ ఒక వేరే ఏపీఐ వాడతారు. అట్లా ఒక్కొక్క సపోజ్ ఈ గిన్నె నేను బుక్ చేయాలనుకున్నా, సో బైన వన్ కొట్టగానే ఒక ఏపీఐ వాడతారు. అట్లా ప్రతి దానికి ఒక్కొక్క ఏపీఐ వాడతారు అనమాట. అది ఏ ఏపీఐ వాడతారు అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసినప్పుడు మనకు ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఇదంతా ఒక ఏపీఐ. ఇక్కడ నోటిఫికేషన్ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేస్తే అది ఒక ఏపీఐ. కార్ట్ మీద క్లిక్ చేస్తే వచ్చేది ఒక ఏపీఐ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏపీఐ వాడతారు. ఇప్పుడు గ్రోసరీస్ కావాలంటే ఒక ఏపీఐ, లైక్ సో అట్లా ప్రతి ఒక్క దానికి ఒక ఏపీఐ. అంటే కొన్ని అప్లికేషన్ కొన్ని 100 ఏపీఐస్ ఉండొచ్చు, ఒక ఏపీఐ ఉండాలని లేదు. అట్లా 100 ఏపీఐలు క్రియేట్ చేస్తే మనమే క్రియేట్ చేస్తాం, ఒక్కొక్క దానికి చేస్తాం. సో ఒక్కొక్క దాన్ని ఇట్లా చేసి ఇక్కడ డాక్యుమెంటేషన్ లాంటిది మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో? ఇక జస్ట్ ఈ రోజు ఇంట్రో చెప్పుకుందాం. రేపు నుంచి మనం ఇప్పుడు దాని నేను చెప్పింది ఏంటంటే ఇట్లా మనం ఎందుకు నేర్చుకోవాలి ఏంటి, రేపు నోట్ చేసి పాపులారిటీ వాటి గురించి
డిస్కస్ చేయాలి. ఇప్పుడు దాకైతే మనం ఇది మాట్లాడుకుందాం, డేటాబేస్ అంటే ఏంటి, సర్వర్ కి ఏంటంటే బ్రెయిన్ ఉండదు, జస్ట్ అది స్టోర్ చేసుకుంటది అంతే. సర్వర్ కి ఎటువంటి, సర్వర్ అంటున్నా, డేటాబేస్ కి ఎటువంటి బ్రెయిన్ ఉండదు. అది జస్ట్ మన మన ల్యాప్టాప్ లో ఎట్లయితే హార్డ్ డిస్క్ ఉందో అది జస్ట్ స్టోర్ చేసుకుంటుంది అంతేగాని దానికి కంప్యూటింగ్ ప్రాసెస్ కానీ దానికి బ్రెయిన్ కానీ ఏమి ఉండదు. ఏదైతే డేటా వస్తుందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది, డిలీట్ చేయండి డిలీట్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది అప్డేట్ చేసుకుంటుంది అంతేగాని దానికి ఎటువంటి బ్రెయిన్ మాత్రం ఉండదు. బ్రెయిన్ మొత్తం ఏంటంటే మన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ నోట్ చేసి మనం సర్వర్ లో చేస్తాం కదా, మన బ్రెయిన్ అంతా ఇక్కడ సర్వర్ లోనే ఉంటుంది అనమాట. దీనికి ఇది జస్ట్ ఏంటంటే ఏదైనా ఇస్తే పెట్టుకోవాలి, డస్ట్బిన్ లాగా ఆడ ఇస్తే డేటా పెట్టుకోవడం, దాన్ని ఏం చేయదు అంతే. మన సర్వరే మొత్తం హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇవాళ దానికి? ఒక ఐడియా అయితే వచ్చింది కదా మనకి, దానికి ఏపీఐ ఏంటిది, ఎందుకు వాడతాం, ఏం చేస్తాం వచ్చింది. వస్తే చాలు. ఎందుకంటే మనం ఫర్దర్ గా కంటిన్యూ అయ్యేటప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటుంది ఇవన్నీ. ఏపీఐ అంటే అంటే ఇండివిజువల్ గా మాట్లాడుకొని క్లిస్టర్ క్లియర్ గా మాట్లాడుకొని నువ్వు ఏదైనా ప్రాక్టికల్ గా టాస్క్ చేస్తే నీకు కూడా తెలిసిద్ది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఏపీఐ మనం ఏది వాడినో తెలుసుకోవాలంటే, సపోజ్ నేను ఒక ఏపీఐ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మన క్రోమ్ లో ఓపెన్ చేసుకోండి. క్రోమ్ లో అయితే మనకి ఇక్కడ F12 సంథింగ్, F12 కొడితే మనకి కన్సోల్ వస్తుంది. ఇన్స్పెక్ట్ కానీ F12 ఏదో ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేశాను అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తాను. నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని రిక్వెస్ట్లు పోతుంటాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే మన ఏపీఐ రిక్వెస్ట్ అనమాట. మన ఈ ఈ ఈ సర్వర్ ఈ ఈ మన నోట్ జేఎస్ మన ఈ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ మన ఏ పేజ్ నెట్ చేస్తుందని మనం ఇక్కడ చూసుకోవచ్చు. దీనికి ఏం రిక్వెస్ట్, ఏం హెడర్స్ పంపించింది, దీని ఎండ్ పాయింట్ ఏంటి, అండ్ ఇది ఏం పేలోడ్ పంపించింది, అండ్ దీనికి డేటా ఏమొచ్చింది, దీనికి రెస్పాన్స్ ఏమొచ్చింది, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ మనకి మన ఈ విధంగా మనం ఎలా హ్యాండిల్ చేస్తారు? కార్స్ ఎర్రర్ అని ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని? కార్స్ ఎర్రర్ అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఇది ఒక ఏపీఐ వచ్చింది కదా, సపోజ్ ఇది ఒక యూఆర్ఎల్ ఉంది. సో ఇది ఫ్లిప్కార్ట్ వాడిది. ఇది మనం వేరే దాంట్లో నుంచి హిట్ చేస్తున్నాం అనుకోండి, వేరే సర్వర్ నుంచి కానీ ఎక్కడైనా హిట్ చేస్తుంటే యాక్సెస్ డిజైన్ వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్ వాడి వెబ్సైట్ లోంచి హ్యాండిల్ చేస్తే మాత్రం వాడికి 200 రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా వచ్చే ఎర్రర్స్ కానీ సెక్యూరిటీ అటాక్స్ కానీ హ్యాండిల్ చేయడానికి వాడతారు. ఇది నేను ఫర్దర్ గా చెప్తాను. గుడ్ పాయింట్, మంచి పాయింట్ రైజ్ చేసి నేను ఇది కూడా మీకు చెప్తా ఎట్లా క్రాస్. ఇది కూడా మనం బ్యాక్ ఎండ్ లోనే కాన్ఫిగరైజేషన్ చేస్తాం అనమాట. ఏ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయాలి, క్రాస్ ఆరిజిన్. సో మన ఏపీఐస్ బయట వేరే వాళ్ళు యూజ్ చేయకుండా మనం యాక్సెస్ ని డినై చేస్తుందా? అంతే. ఇప్పుడు సపోజ్ ఇదే చూసుకో, ఇక్కడ ఫ్లిప్కార్ట్ లో వాడు హిట్ చేస్తే వాడికి 200 రెస్పాన్స్ వచ్చింది. అదే నేను ఇక్కడ హిట్ చేస్తుంటే ఏమొస్తుందో నాకు యాక్సెస్ డినైడ్ వస్తుంది. వాడు క్రాస్ పెట్టుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ వచ్చిందో ఈ flipkart.com నుంచి వెబ్సైట్ నుంచి వస్తేనే యాక్సెప్ట్ చేయి, అట్లా కాకుండా ఎవడైనా బయట నుంచి హిట్ చేస్తే చేయి మనకు అని చెప్పడానికి ఇట్లా క్రాస్ పెడతారనమాట. ఒకవేళ మనం ఈ కార్స్ ని అలౌ చేసినాం అనుకోండి, అప్పుడు మనకి వేరే సైడ్ నుంచి కూడా మనకి వస్తుంది. కానీ అప్పుడు మనం కొంచెం కాషియస్ గా ఉండాలి. కొన్ని థర్డ్ పార్టీ ఏపీఎస్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని వేరే వెబ్సైట్ లిస్టింగ్ మనం చేస్తాం, న్యూస్ ఉంటుంది, వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వెదర్ రిపోర్ట్, వాళ్ళది మన వెబ్సైట్ లో వాడతాం, వాళ్ళు క్రాస్ ఎనేబుల్ చేస్తారు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ వాడతారు కాబట్టి అలౌ చేస్తారు. ఇది కూడా మనం హౌ టు ఎనేబుల్ ఇవన్నీ మనం వాట్ ఈజ్ హౌ టు ఎనేబుల్ ఇది కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఫ్యూచర్ లో. ఇంకంతే 2 minutes ఉంది, అయిపోయింది. ఇంకేదైనా ఉంటే అడుగు, లేకపోతే రేపు నుంచి మిగతాది అసలు సెటప్ ఎట్లా చేయాలి ఏంటి అన్న దాని గురించి రేపు నేర్చుకుందాం. అండ్ ఆల్టర్నేటివ్ మన జావా, స్ప్రింగ్ బూట్ ఇవన్నీ చెప్తా కదా, ఇవన్నిట్లో ఏదైనా మీరు నేర్చుకోవచ్చు మీ ఇష్టం వచ్చింది. నోట్ చేసి అంటే బయట సింపుల్ గా ఉంటుంది అండ్ ఎఫిషియెంట్ గా ఉంటుందని బయట బాగా నోట్ చేసి యూజ్ చేస్తాను.
అండ్ మనకి జావా స్క్రిప్ట్ వచ్చుంటే సరిపోయింది. మళ్ళీ దీనికోసం సపరేట్ గా జావా కానీ పిహెచ్పి కానీ నేర్చుకోకర్లేదు. జావా స్క్రిప్ట్ వచ్చి సరిపోయింది. కాబట్టి చాలా మంది జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రియాక్ట్ లో కానీ ఎక్కడ యూజ్ చేస్తారు. అందుకోసం నోట్ చేసి బాగా ఫేమస్ అయింది. దీనికోసం సపరేట్ గా మళ్ళీ ఏం నేర్చుకోకర్లేదు, ఉన్నదాంతో కంటిన్యూ చేసుకోవచ్చు అని అయింది. ఓకే. సరేనా? జావా స్క్రిప్ట్ నోట్ చేసి నేర్చుకోవడానికి జావా స్క్రిప్ట్ లో మెయిన్ ఏ కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా ఏ టు జెడ్ నేర్చుకోవాలా అయితే ఏ టు జెడ్ ఐడియాస్ ఉంటే సరిపోయింది. వేరియబుల్స్ ఎట్లా, ఇఫ్ కండిషన్స్, వైల్ లూప్, ఫర్ లూప్, బేసిక్ క్వశ్చన్ సరిపోయింది. అంత అడ్వాన్స్డ్ ఏం తెలిసి ఉండక్కర్లా. ఇఫ్ వాలిడేషన్ ఎట్లా చేస్తాం, ఇఫ్ కండిషన్ లో డబుల్ ఈక్వల్ టు త్రిబుల్ ఈక్వల్ టు ఎట్లా యూజ్ చేస్తాం, యూజ్ చేసి ఓకే. సరిపోయింది. ఓకే. నేను చెప్తాను అది కూడా. మనకి మోస్ట్లీ బేసిక్స్ వస్తే సరిపోయింది, ఏం అడ్వాన్స్డ్ ఏం రావాలా. ఓన్లీ డేటాబేస్ సెటప్ అయి చేసేటప్పుడు కొంచెం కాన్ఫిగరేషన్ థింగ్స్ ఇన్వాల్వ్ అయితే అదర్లైండ్ ఏమన్నా. ఓకే. ఓకే సరే, ఇంకా బ్యాక్ అయిపోతుంది. ఎండ్ చేస్తారు కదా. బ్యాక్ అండ్ రోల్ చేస్తారు, మనకు వచ్చింటే బెస్ట్. ఓకే. ఇంకా ఆనందం, ఇంకా అయిపోయింది టైం, మళ్ళీ రేపు మాట్లాడుకుందాం.